హలో, నేను వద్దుసేను అక్కడ అయ్యేది నాకు అనే డైలాగ్ నాతోనే ఫేమస్ అయింది. వాళ్ళ పిల్లని మాట్లాడుతున్నా. నన్ను శ్రీకాంత్ వాళ్ళ పిల్ల అని పిలుస్తారు. అడ్రస్ టెక్స్ట్ చేస్తా, వచ్చేసేయి. సరే వస్తున్నా. బల్లె 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 బల్లె, ఈరోజు నేను వద్దు సీను వాళ్ళ పిల్లని చూస్తున్నా. వద్దు సీను కూడా చూస్తా. వస్తున్నా వద్దు సీను, నిన్ను లైన్లో పెట్టేస్తా. నమస్తే అండి. నమస్తే శ్రీకాంత్ వాళ్ళ పిల్ల. నేను నీకు ఫ్యాన్, నువ్వు నాకు ఫ్యాను. ఒక ఫేవర్ కావాలి మీరేది అడిగినా చేస్తా. ఎందుకంటే మీరు నాకు ఫ్యాను, నేను నీకు ఫ్యాను. నన్ను ఒక ఫ్యాన్ బేస్ నిర్మించుకుందాం. నాకు తెలిసిన సోషల్ మీడియా క్రియేటర్ ఉన్నారు. నన్ను ఇంటర్వ్యూకి రమ్మంటున్నారు. మరి వెళ్దాం. వెల్కమ్ టు మై ప్లీజ్. నీకు స్వాగతం, సుస్వాగతం. వద్దు సీను పిల్లకు, శ్రీకాంత్ పిల్లకు స్వాగతం. ఇంటర్వ్యూ మొదలు పెడదామా? మొదలు పెడదామండి. నన్ను ఫేమస్ చేయాలి మీరు క్వశ్చన్స్ అడిగి. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మా శ్రీకాంత్ బావ నన్ను చూసి మెచ్చుకోవాలి. అదిగో ముందు కెమెరా, ఇదిగో మైక్ ఇస్తా. అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పండి. వద్దు సీను మీకు ఎలా పరిచయం అయ్యాడు? మా ఇంటి పక్క ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. మీ ఇంటి పక్కన అంటున్నారు, ఇన్స్టాగ్రామ్ అంటున్నారు, కొంచెం వివరంగా చెప్పండి. అంటే మా డాడీ నన్ను ఎప్పుడు అంటూ ఉంటాడు ఒక మాట, అమ్మా నువ్వు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు అని అంటాడు. కానీ నేను మాత్రం మా డాడీకి పర్లేదు డాడీ, మగవాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఎంతమందితో ఆడుకున్నా పర్లేదు, అది లైట్ తీసుకుంటారు అని చెప్పేవాడిని. ఈ స్టోరీ చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు? నేను ఒక 15 మంది జీవితాలతో ఆడుకున్నా అంతే. వద్దు సీనుకు నేను తప్ప ఎవరు దిక్కులేరు. అందుకే వద్దు సీను నా వల్ల ఫేమస్ అయ్యాడు. వద్దు సీను వల్ల నేను ఫేమస్ అయ్యాను. అందుకే నాకు వద్దు సీను పిల్ల అని పేరు వచ్చింది. వావ్, థ్యాంక్ యూ అండి. అడిగిన ప్రశ్నలకు సమాధానం చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ వాళ్ళ పిల్లని అడుగుదాం. మీరు చెప్పండి, మీ పరిచయం ఎలా జరిగింది? శ్రీకాంత్ నాకు ఆటోలో పరిచయం అయ్యాడు. నన్ను ఎవరు దేకలేదు మా కాలనీలో, శ్రీకాంత్ దేకాడు. అందుకే నేను శ్రీకాంత్ పిల్లనయ్యాను. నా పేరు శ్రీకాంత్ పిల్ల. మీరు ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు? ఆడుకోలేదు, ముంచేసా, మొత్తం ముంచేసా, నిండా ముంచేసా. వావ్, వాట్ ఏ నైస్ స్టోరీ. ఈ ఇంటర్వ్యూ వల్ల ఎలా ఒక్కొక్కరిని మోసం చేయాలని తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. నేను ఇప్పటికీ శ్రీకాంత్ను చాలా మోసం చేశాను. రీఛార్జ్కి వాడుకున్నాను, పానీపూరికి వాడుకున్నాను, అక్కడికి సినిమాకు కూడా తీసుకెళ్ళమని చెప్పాను, పార్కుకు తీసుకెళ్ళమని చెప్పాను. ఇవన్నీ డబ్బులు శ్రీకాంతే పెట్టుకున్నాడు. అయినా పర్లేదు, నేను శ్రీకాంత్కు ఇంకా 2 daysలో హ్యాండ్ ఇవ్వబోతున్నా. శ్రీకాంత్కి ఇంటర్వ్యూ ధర తెలుస్తుంది. సో శ్రీకాంత్ అర్థం చేసుకుంటాడు. శ్రీకాంత్ ఐఎమ్ సారీ, ఈ ఇంటర్వ్యూ వల్ల చెప్పగలుగుతున్నా. ఇంట్రెస్ట్ పోయింది నువ్వు అంటే. ఎందుకు అలా ఇంట్రెస్ట్ పోయింది? కారణం చెప్పగలరా మీరు? చూసిన సినిమాని ఎన్నిసార్లు చూడమంటారు, అందుకే సినిమా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు మీ ఇద్దరు ఇంటర్వ్యూ వల్ల నాకు జ్ఞానోదయం అయింది. పిల్లలు మెయింటైన్ చేయద్దు, పెళ్లి చేసుకోవద్దు, సింగిల్గా ఉండాలి అనుకుంటున్నా. వాయిస్ చూశారు కదా ఈ వీడియో, చాలా జాగ్రత్తగా ఉండండి. సింగిల్స్ మీరే బెటర్, అందరికంటే సింగిల్స్గానే ఉండండి.